హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం స్మిథ్సోనియన్ మ్యూజియంలోకి వెళ్ళాము. లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి ఎలాంటి ఎంట్రీ ఫీజు ఉండదు, కానీ సెక్యూరిటీ చెకింగ్ మాత్రం ఖచ్చితంగా చేస్తారు. సెక్యూరిటీ చెకింగ్ అయిపోయిన తర్వాత లెఫ్ట్ సైడ్లో ఒక పెద్ద గిఫ్ట్ షాప్ ఉంది ఫ్రెండ్స్. అలాగే రైట్ సైడ్లో ఫుడ్ కోర్ట్ కూడా ఉంది. మనం ఫస్ట్ లెఫ్ట్ సైడ్లో ఉన్న గిఫ్ట్ షాప్ లోపలికి వెళ్ళాము. అక్కడ కిడ్స్ ఆడుకునే సాఫ్ట్ టాయ్స్ ఉన్నాయి. కిడ్స్ ఆడుకునే సాఫ్ట్ టాయ్స్ తో పాటు పెద్దవాళ్ల కోసం కూడా ఇక్కడ అందమైన టీషర్ట్స్, క్యాప్స్, మగ్స్ అండ్ బీడ్స్ చాలా ఉన్నాయి. ఆ క్లిప్స్ కొన్ని యాడ్ చేశాను, చూడండి. ఫుడ్ కోర్ట్కి వెళ్లే ముందు ఇంకొక స్టోర్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఆ స్టోర్లో ఎక్కువగా కిడ్స్ రిలేటెడ్ ఉన్నాయి. అన్ని సాఫ్ట్ టాయ్స్ అవి చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం ఫుడ్ కోర్ట్కి వచ్చాము ఫ్రెండ్స్. ఇక్కడ మనకి బర్గర్లు, పిజ్జాలు, ఫ్రెంచ్ ఫ్రైస్, రకరకాల స్నాక్స్ అలా అన్ని వెరైటీస్ ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్లో ఇవన్నీ చూశాక ఇక మనం లిఫ్ట్ ఎక్కి పైన ఫ్లోర్కి వెళ్ళాము. పైకి వెళ్ళిన వెంటనే మనకి ఒక పెద్ద ఎలిఫెంట్ స్టాచ్యూ కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఖుషి ఫోటో దిగుతుంది. ఇప్పుడు మనం ఫాజిల్ హాల్ లోపలికి ఎంటర్ అవుతున్నాము. లోపలికి ఎంటర్ అవ్వగానే ఎర్త్ పుట్టినప్పటి నుంచి కోట్లాది సంవత్సరాల క్రితం నాటి హిస్టరీ ఇక్కడే భలే డిస్ప్లే చేశారు. పెద్ద పెద్ద డైనోసార్ అస్థిపంజరాలు, టీరెక్స్ విజువల్స్ ఇప్పుడు చూడవచ్చు. ఇదిగోండి, ఇక్కడ కనిపిస్తున్న జైంట్ డైనోసార్ అస్థిపంజరాలు, మన సినిమాల్లో చూసే టీరెక్స్ లాంటి డైనోసార్లు ఒరిజినల్ ఎముకలు ఇక్కడ పర్ఫెక్ట్గా అమర్చారు. ఇక్కడ కేవలం డైనోసార్లే కాదండోయ్, ఓల్డెన్ డేస్లో సముద్రంలో ఉండే పెద్ద పెద్ద రాక్షస జీవులు, ఒకప్పటి కాలం నాటి పెద్ద ఏనుగులు, రకరకాల వింత జంతువులు ఫాజిల్స్ని కూడా ఇక్కడ పెట్టారు. అవి ఏ కాలంలో ఉండేవి, ఎలా అంతరించిపోయాయి అనేది పక్కనే బోర్డు మీద చాలా క్లియర్గా రాశారు.
ఇక ఇక్కడే ఒక ఫాజిల్ ల్యాబ్ కూడా ఉంది ఫ్రెండ్స్. సైంటిస్టులు ఒరిజినల్ ఎముకలను ఎలా క్లీన్ చేశారు, ఎలా రీసెర్చ్ చేశారు అనేది మనం క్లియర్గా ఈ గ్లాస్లో నుంచి లైవ్లో చూడవచ్చు. ఫ్రెండ్స్, ఫాజిల్ హాల్లో డైనోసార్లను చూసిన తర్వాత ఆఫ్రికన్ వాయిసెస్ సెక్షన్కి వచ్చాము. ఈ సెక్షన్ చాలా డిఫరెంట్గా ఆర్టిస్టిక్గా అనిపించింది. ఈ సెక్షన్లో మెయిన్గా ఆఫ్రికన్ ఖండానికి సంబంధించిన హిస్టరీ, వాళ్ళ కల్చర్, ఇంకా వాళ్ళ లైఫ్ స్టైల్స్ పూర్వకాలం నుంచి ఎలా మారుతూ వచ్చిందని చూపించారు ఫ్రెండ్స్. లోపలికి వెళ్లే కొద్దీ ఆఫ్రికా ప్రజలు వాడిన రకరకాల ఓల్డ్ వస్తువులు, వాళ్ళ ట్రెడిషనల్ బట్టలు, వాళ్ళు తయారు చేసిన హ్యాండీక్రాఫ్ట్స్, ఇంకా వాళ్ళ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఇక్కడ భద్రపరిచారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఒక సెక్షన్లో ఒక చెప్పు ఏంటో సామాన్లన్నీ పెట్టారు. ఇక ఈ ఆఫ్రికా సెక్షన్ చూసి కొంచెం ముందుకు రాగానే ఇక్కడ మనకు ఒక అద్భుతమైన బర్డ్ సెక్షన్ కనిపించింది. వామ్మో, ఇక్కడ ఎన్ని రకాల పక్షులు ఉన్నాయో ఫ్రెండ్స్, చూసారా? చిన్న చిన్న కలర్ఫుల్ పక్షులు దగ్గర నుంచి చాలా రేర్గా కనిపించే పెద్ద బర్డ్స్ వరకు అన్నిటినీ ఇక్కడ పెట్టారు ఫ్రెండ్స్. చూస్తుంటే నిజంగా రియల్ బర్డ్స్ లాగా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. క్లిప్స్ అన్నీ యాడ్ చేశాను, చూడండి. వీళ్ళిద్దరూ స్ట్రోలర్లో కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు ఫ్రెండ్స్, నడిచే పని లేదు. బర్డ్ సెక్షన్ చూశాక దాని పక్కనే ఉన్న ఓషన్ హాల్కి వచ్చాము ఫ్రెండ్స్. ఇక్కడ ఆర్కిటెక్ అండ్ సదరన్ సెక్షన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. మంచు ప్రాంతాల్లో ఉండే సముద్రాల గురించి ఇక్కడ డిస్ప్లే చేశారు. అక్కడ ఉండే పోలార్ బేర్స్, పెంగ్విన్స్, రకరకాల సీల్స్ బొమ్మలన్నీ గ్లాస్ బాక్సుల్లో లైన్గా పెట్టారు. ఓషన్ హాల్లో లోపలికి వచ్చాక రూఫ్కి ఒక పెద్ద వేల్ స్టాచ్యూని వేలాడతీశారు ఫ్రెండ్స్. ఇది సైజ్ ఎంత పెద్దగా ఉందో చూడండి. ఇక్కడ ఒక పెద్ద గ్లోబ్ లాంటి స్క్రీన్ ఉంది కదా, ఇక్కడ ఒక స్పెషల్ షో రన్ అవుతుంది. మన ఎర్త్ మీద ఓషన్స్ ఎలా మారాయి అనేది ఈ గ్లోబ్ మీద డిఫరెంట్ లైటింగ్స్తో లైవ్లో చూపిస్తారు. గ్లోబ్ కలర్ మారుతుంటే చూడటానికి చాలా కలర్ఫుల్గా ఉంది.
మిగతా ఇంట్రెస్టింగ్ సెక్షన్స్ అన్నీ మనం పార్ట్ 2 వీడియోలో చూద్దాము. సో నెక్స్ట్ పార్ట్లో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మన అన్నదాత అడ్వెంచర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.